హాయ్ హలో అండి. ఈరోజు అయితే స్పెషల్ ఏంటో గెస్ట్ చేయండి. అమ్మా నీ గెస్ట్ నాకు తెలియదమ్మా అంటారా? నేనైతే ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టేసి సపరేట్ అయితే పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటాస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కాలిన తర్వాత ఆనియన్ టమాటా అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ టమాటా అయితే వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి మెత్తగా అయిపోయినాక గుజ్జులాగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ గుడ్డునైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఉడికిపెట్టుకొని ఇలా చిన్న చిన్న కాట్లు అయితే పెట్టేసుకోవాలి ఎగ్కి. ఒక ఎగ్ ఏమో ఓపెన్ అయ్యింది, జారిపోతుంది. ఇలా కాట్లు అయితే పెట్టేసుకోవాలి ఎగ్కి. చిన్నగా ఇలా కొద్దిగా లైట్గా అలా ఇలా 4 మూలలు అయితే చిన్నగా కాట్లు అయితే పెట్టేసుకోవాలి ఎగ్కి. నెక్స్ట్ ఇది నూనెలో బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్, టమాటాస్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలన్నమాట. చపాతీ చేసి తొందరగా ఎగ్ కర్రీ అయితే రెడీ చేసేసి ఇంకా షాప్కి వెళ్ళాలి. షాప్కి టైం అవుతుంది. మరి కారము, ఉప్పు, గరం మసాలా, కారం, సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. సాల్ట్ నెక్స్ట్ గరం మసాలా వేసేసుకోవాలి. రెడీమేడ్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపెట్టాలి. ఎక్కువ వేసుకోను నేను గరం మసాలా, లైట్గా వేసినామనేలాగా మంచిగా వేసుకోవాలి. కొద్దిగా లైట్గా, మేము ఎక్కువ మసాలా తినం కాబట్టి ఉప్పు కారమే దానికి సరిపడినంత వేసేసుకుంటాం అన్నమాట. మసాలా ఎక్కువ తినేవాళ్ళు గరం మసాలా ఎక్కువ వేసేసుకుంటారు. కారం ఇంకా కొంచెం సరిపోలేట్టు ఉంది, అందుకని రాయలసీమ కదా మనది, అందుకని కొంచెం కారం స్పైసీగానే తింటాం కాబట్టి కొద్దిగా కారం అయితే వేసేసుకుంటా. మసాలాలు, అల్లం పేస్ట్ అవన్నీ మనకు సెట్ కావు, అందుకనే వేసుకోను అన్నమాట. ఇంకా ఇదంతా బాగా ఆయిల్లో మగ్గనిచ్చేసేయాలి. ఒక 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. అలా బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ ఇందులోకి వేసేసుకోవాలి. అంతే, సింపుల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఇందులో కర్రీలో
ఇలా బాగా కలిపెట్టేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ మగ్గిన తర్వాత దించేసుకోవడం అంతే. సింపుల్ వేడి వేడి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బజ్జీ చూడండి, వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్ బాయ్.